నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డాక్యుమెంట్ రైటర్ల పెండం కార్యక్రమంతో స్తంభించిన రిజిస్ట్రేషన్లు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న డాక్యుమెంట్ రైటర్లు. ఓటీపీ విధానం రద్దు చేయాలని శాంతియుతంగా చేపట్టిన పెండం కార్యక్రమం. అఖిల భారత విద్యార్థి సమైక్య సంఘం వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల వెండర్లు 2 రోజుల పాటు పెండౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2.0 సాఫ్ట్వేర్ విధానం వలన వయోవృద్ధులకు వేలి ముద్రలు కానీ కంటి చూపు కానీ సరిగా రానందున రిజిస్ట్రేషన్ చేయటం చాలా కష్టతరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి మార్పులు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2.0 సాఫ్ట్వేర్ విధానం వలన ఆధార్, ఓటీపీ, స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన లోపాల వలన దస్తావేజుల తయారీ చాలా ఇబ్బందికరంగా ఉందని, దాని వలన దస్తావేజులు తయారు చేయటంతో ఆలస్యమవుతుందని, ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వయోవృద్ధులకు వేలిముద్రలు కానీ కంటి చూపు కానీ సరిగా రానందున రిజిస్ట్రేషన్ చేయటం చాలా కష్టతరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి మార్పులు చేయాలని కోరారు. సంఘం ఆదేశం మేరకు మా పలమనేరు సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని దస్తావేజ లేఖరులు సమ్మె నిరసన తెలియజేయ నిర్ణయించి నిన్నటి రోజు సంపూర్ణంగా నిర్ణయించినాము. ఈ రోజు కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా ప్రభుత్వాన్ని తెలియజేయమనగా దస్తావేజ లేఖరులకు గల ఇబ్బందులు ఏమనగా, 1 వయసు మళ్ళిన వారికి ఓటీపీ సమస్యతో వృద్ధాప్యంలో ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేయలేకుండా పోతున్నారు. కాబట్టి ఏజ్ లిమిట్ ఇచ్చి ఓటీపీలు ఎగ్జాంప్షన్ వేయాల. వయసు ఎక్కువ అయిన కొనుగోలుదారు గాని అమ్మకముదారు గాని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినప్పుడు వయోభారంచే ఐరిస్ గాని ఫింగర్ ప్రింట్స్ గాని సరిగా రావడం లేదు. అందుకోసం ప్రభుత్వం వారు ఏదైనా ఆలోచన చేసి కార్యక్రమాన్ని ఏదో ఒక సదలించి ఈ ఆధార్కు వయసు మళ్ళిన వారికి అవకాశం కల్పిస్తే ఈ జాప్యాన్ని తొలగించి కొనుగోలుదారు, విక్రయదారు శీఘ్రంగా వెళ్ళడం అవకాశం ఉంటుంది. 40 సంవత్సరాల వరకు ఈకేవైసీ కానీ ఐరిస్ కానీ వస్తా ఉంది. 45 వయసు దాటిన వారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుని దీన్ని పరిశీలించి ప్రభుత్వం తమ న్యాయం చేయాలని కోరుతున్నాం. దస్తావేజు 2 స్టాంపులు కొరత విపరీతంగా ఉంది. ఆఫీస్ లో గానీ ప్రైవేట్ స్టాంపుల వెండర్లకు స్టాంపులు ఇవ్వడం లేదు. ఈ స్టాంపులు ఇవ్వడం లేదు. స్టాంపుల కొరత వలన స్టాంపులకు ఓటీపీ నుంచి చాలా ఇబ్బంది అవుతా ఉంది. స్టాంపులకు ఓటీపీ 3 ప్రభుత్వం మన పలమనేరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. డాక్యుమెంట్ చేయాలి. సిబ్బంది కొరత వలన దస్తావేజులు ఆలస్యం తీసుకుని ఈ ఓటీపీకి సమయం నిర్ణయించడం వలన ఇబ్బంది కలుగుతా ఉంది. వీటిని ప్రభుత్వం పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలని నిర్ణయించి ఈ సమ్మెను రాష్ట్ర దస్తావేజ లేఖరుల సంఘం ఆదేశం మేరకు పలమనేరులో నిన్నటి రోజు ఈ రోజు నిర్వహించుచున్నాము. అఖిల భారత విద్యార్థి సమైక్య సంఘం వారి ఆధ్వర్యంలో పలమనేరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సమైక్య సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలను ఇంతవరకు చెల్లించలేదని నారా లోకేష్ యువగలం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు దాదాపు 3,500 ఖాళీగా ఉన్నాయని వాటిని ఎందుకు భర్తీ చేయటం లేదని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర సమితి ఏఐఎస్ఎఫ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అలాగే స్కాలర్షిప్ బకాయిలను 6,400 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలనేసి ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. అయ్యా నారా లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు తీసుకున్న విద్యార్థులతో కలిసి తీసుకున్నటువంటి సెల్ఫీలు మీ రెడ్ బుక్కే పరిమితం అయ్యాయా అనేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ గా మేము మీకు అడుగుతున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి
దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు విద్యార్థుల పక్షాన అసెంబ్లీ చర్చల్లో ఇంతవరకు కూడా ఎలాంటి చర్చ కూడా చేయకూడదు చాలా గమనార్హం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పిలుపు మేరకు విద్యార్థులకు కలుపుకొని త్వరలోనే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు 3500 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు ఆ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి ఎలాంటి చర్చ కూడా చేయకుండా మీరు మీ జోబులు నింపుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా హెచ్చరిస్తున్నాము. జీవో నెంబర్ 77 పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు జీవో నెంబర్ 77 అంటే స్కాలర్షిప్లు ప్రైవేట్లో చదవండి, గవర్నమెంట్లో చదవండి, స్కాలర్షిప్లు వాళ్ళకి వర్తింపజేయవు అనేసి జీవో నెంబర్ 77 తెచ్చారు. ఈ జీవో నెంబర్ 77 కూడా వెంటనే రద్దు చేయాలి అనేసి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాము. లేని పక్షంలో త్వరలోనే సీఎం కార్యాలయం ముట్టడిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2023 సంవత్సరంలో జరిగిన తిరుమల శ్రీవారి పరకామణి కుంభకోణాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలసి దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డితో బయటపెట్టారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ అధికారి రవికుమార్ పరకామణిలో ప్రతిరోజు లక్షలాది రూపాయల విలువైన డాలర్స్ దొంగలించి తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను కొనుగోలు చేశాడని అన్నారు. ఈ రవికుమార్ వ్యవహారంలో అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని పేర్కొన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ డాలర్స్ దొంగతనం చేశాడని పట్టుకోవటం జరిగింది. ఈ వ్యవహారం బయట రావడంతో రవికుమార్తో మధ్యస్థం చేసి అతని ఆస్తులతో తక్కువ విలువ చేసే వాటిని శ్రీవారికి రాసిస్తూ ఎక్కువ విలువైన ఆస్తులను పై 3 వ్యక్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతను ప్రతిరోజు పరకామణిలో దొంగలించే వీడియోలను సైతం అధికారులు డిలీట్ చేశారని అన్నారు. పోలీస్ పెద్దల ఒత్తిడితో గుట్టుచప్పుడు కాకుండా ఈ కేసును లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును తిరిగి సిబిసిఐడి విచారణ ప్రారంభించిందని అన్నారు. తిరుమలలో భక్తులు మరిచిపోయి వెళ్లిపోయిన వస్తువులు, నగదు, ఆభరణాలు, సెల్ ఫోన్లు, చార్జర్లు, వాచ్లు, ఇతర విలువైన వస్తువులను కూడా అప్పటి అధికారులు శ్రీవారి హుండీకి సమర్పించకుండా గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారని వివరించారు. ఈ కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి అసలు దోషులను కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వెంకటేశ్వర స్వామి పరకామణికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను, నా తోటి గౌరవ సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి గారితో పాటు కలిసి గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామణిలో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈఓ గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుపడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి.
ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్లు ఓటీపీ విధానం రద్దు చేయాలని శాంతియుతంగా చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రిజిస్ట్రేషన్లు సబ్మిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు వెండర్లు ఓటీపీ విధానానికి నిరసనగా పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొనాలని యూనియన్ పిలుపు మేరకు చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన డాక్యుమెంట్ రైటర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని, చెక్ స్లిప్ ఎడిట్ ఆప్షన్ పునరుద్ధరించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేశవులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో విధానపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీంతో డాక్యుమెంటరీలకు ఏర్పడుతున్న జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటీపీ, స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన కార్డ్ ప్రైమ్ స్టాఫ్ లోని సాంకేతిక లోపాలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం తరఫున స్టీరింగ్ కమిటీ మెంబర్గా, డాక్యుమెంట్ రైటర్గా మా చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మా దగ్గర పనిచేసే సిబ్బంది అందరూ కలిసి ప్రజల కోసం ఏమైతే ఈ సాంకేతికతలో కొన్ని లోపాలు ఉన్నాయో దాని కొరకు మాత్రమే ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం మాత్రమే మేము పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ప్రకారం దస్తావేజు లేఖరులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదు. కేవలం చిన్న లోపాలు ఉండే దానివల్ల, సాంకేతిక లోపాల వల్ల ప్రజల కోసం మేము చేస్తున్నాం. ప్రజలు బాధపడుతున్నారు. ఓటీపీలు చెప్పమంటే మమ్మల్ని తిరుక్కుంటున్నారు, ఎందుకు చెప్పాలి అది ఇదని. అది తెలియజేయడం కోసం మాత్రమే ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఈరోజు రేపు చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం సేవలలో ఇంకొంచెం మెరుగుపరిచి ఈ ఓటీపీ విధానాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసి సహకరించాలని, అందరూ క్షేమంగా ఉండాలని, ఆస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఓటీపీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ క్షేమంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాం. తొలగించిన 607 మంది ఈ సేవ ఉద్యోగులను మంత్రి నారా లోకేష్ హామీ మేరకు తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి డిమాండ్ చేశారు. 19వ తేదీ శుక్రవారం నాటి ఉదయం కొర్లకుంట సమీపంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అభ్యర్థుల దీక్ష పేరిట 6 జిల్లాలకు చెందిన ఈ సేవా ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. యువగలం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ సేవా ఉద్యోగుల సమస్యలను విని సానుకూలంగా స్పందించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, ఈ సేవా ఉద్యోగులకు భద్రత ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ఈ సేవా ఉద్యోగుల కష్టం ఏమిటని నేటి వరకు ప్రభుత్వం అనుకోలేదని, పలుమార్లు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తక్షణం వీరి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టే పోరాటాలకు సిఐటియు ప్రత్యక్ష మద్దతును తెలియజేస్తుందని కందరపు మురళి ప్రకటించారు. ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, తాము ప్రభుత్వ పథకాలు నడపడానికి ప్రభుత్వానికి రావాల్సిన బాకీలు వసూలు చేయించడంలోనూ కీలక పాత్ర వహిస్తున్నామని, ఒక రకంగా ప్రభుత్వ నిర్వహణలో తమ పాత్ర అత్యంత కీలకంగా ఉందని సిహెచ్ నాగేశ్వరరావు అన్నారు. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాలను వసూలు చేసి పెడుతుంటే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని సిహెచ్ నాగేశ్వరరావు అన్నారు. తక్షణం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, ఈ సేవా ఉద్యోగులకు పని భారం తగ్గించడానికి తొలగించిన 607 మంది కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, నెల్లూరు రాష్ట్ర సహాయ కార్యదర్శి భువనేశ్వరి, తిరుపతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి అంకితం చేసినటువంటి వాళ్ళ పట్ల ఎంతటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఈరోజు మన కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ చట్టాలనే ఉల్లంఘించి బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో మార్పు రానంత వరకు, పార్లమెంటుల్లో, అసెంబ్లీల్లో మనలాంటి వాళ్ళ గురించి చర్చ జరగనంత వరకు ఈ ధోరణి ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. కేవలం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ 13-14 నెలల కాలంలో అంబానీలకి, అదానీలకి ఇచ్చినటువంటి రాయితీలు ఎంతంటే 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు అట్లాంటి వాళ్ళకి రాయితీలు ఇచ్చేస్తారు. అక్కడ చాలదన్నట్టుగా ఈ రాష్ట్రంలో కూడా పంపిణీ చేస్తూ ఉంటారు.
రోడ్లు వాళ్ళకే, సముద్రాలు వాళ్ళకే, తీర ప్రాంతాలు వాళ్ళకే, ఖనిజాలు వాళ్ళకే, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపద అంతా వాళ్ళకే, సాధారణ ప్రజలు జీవించే చోట ఉన్నటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళకే, ఆఖరికి విద్యుత్ స్మార్ట్ మీటర్లు తయారు చేసే కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే. ఇట్లా ఆదాయం సమకూర్చుకోవడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు మరొకరుగా ఉండరు. మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే కాగితం లెక్కేసి మనిషికి లెక్కలు చూపించి మీ పని గురించి మాట్లాడి, మీ బాధ్యతల గురించి మాట్లాడి, రాష్ట్రానికి ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పి, ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో చెప్పి ఈ డ్రామాలు ఆడడం అనేది ప్రభుత్వాలకి ఒక నిత్య కార్యక్రమంగా మారిపోయినటువంటి నేపథ్యంలో మీరే కాదు, ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి మీలాంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్లో ఉండేవాళ్ళు, లేదా పేరు ఏదైనప్పటికీ పర్మనెంట్ కాకుండా సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఎంతో ఉందనే విషయం మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, ఆశా కార్యకర్తలకు పని భారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఆశాల జీతాలకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆ యూనియన్ నాయకురాలు పవిత్ర రాజేశ్వరి అధ్యక్షతన నగిరి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ రోజు ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న ప్రజలని వ్యాధులపైన అవగాహన కల్పిస్తూ ఆరోగ్యపరంగా అప్రమత్తం చేస్తూ గర్భవతులను మరియు ఇతర కారణాల వలన అనారోగ్యంగా ఉన్నవారిని పర్యవేక్షిస్తూ పనిచేసిన కార్యకర్తలకు వేతనాలు పెంచాలని అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశాలు చేసిన పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఆశా వేతనాలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం బాధాకరమన్నారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చెంతామలై మాట్లాడుతూ, మేము నిరంతరం ప్రజల్లో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమాలని కింది స్థాయికి తీసుకువెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, అలాంటి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేవని, సెలవులు కూడా లేవని, కావున మాకు మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు వర్తించే విధంగా వేతనాలతో కూడిన సెలవు దినాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, నాయకులు పవిత్ర, విజయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అధికారం వచ్చిన వెంటనే మేము జీతాలు పెంచామని కూటమి ప్రభుత్వం అధికారానికి రావడం జరిగి ఇప్పటికి 17 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాటాలు చేసి మా శిబిరాలకు వచ్చి మేము అధికారం వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచామని హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆశాలకు సంబంధించి వేతనాల పైన కనీసం చర్చ లేదు. అనేక పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇది కరెక్ట్ కాదని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మీరు ఏదైతే ఎన్నిక వాగ్దానం ఇచ్చినారో అధికారానికి వచ్చిన వెంటనే మహిళా కార్మికులకు వేతనాలు పెంచామని, ఆ ప్రకారం ఈ నెల 18 నుంచి రేపు 24 వరకు శాసనసభ సమావేశాలు ఈరోజు విజయవాడలో జరుగుతూ ఉంది. ఈరోజు కూడా శాసనసభ సమావేశం జరుగుతూ ఉంది. మేము ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేసేది ఏమంటే, ఈ శాసనసభ సమావేశంలోనే మీరు ఖచ్చితంగా ఆశాల వేతనాలకు సంబంధించి కూడా మీరు చర్చలు జరపాలి. ఖచ్చితంగా ఆశాలకు వేతనాలు పెంచే విధంగా మీరు కానీ నిర్ణయాలు శాసనసభలో తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతాం. అంతేకాదు, అవసరమైతే చలో విజయవాడకు పిలిపించేందుకు కూడా సిద్ధంగా ఉంటారనేసని. కావున ఆశాలకి ఈరోజు వేతనాలు ఒకటే కాదు, ఈరోజు కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు అన్ని మెడికల్ డిపార్ట్మెంట్లో, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా లీవులు ఉంటాయి. కానీ ఒక్క ఆశాలకు మాత్రం 24 గంటలు 7 రోజులు పనిచేయాలి. ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన లీవులు వర్తిస్తాయో అదే విధమైన లీవులు, వారాంత సెలవులు, పండగ సెలవులతో పాటు వేతనాలతో కలిపిన లీవులని ఆశాలకు వర్తింపు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు పని గంటలు పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానం కార్మికులకు ద్రోహం చేయటమేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి తీవ్రంగా విమర్శించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్త కూటమి ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మురళి విమర్శించారు. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేశారని, కనీసమైన చర్చను సైతం అసెంబ్లీలో జరపకుండా ఏకగ్రీవంగా కార్మిక వ్యతిరేక తీర్మానాన్ని 3 పార్టీల నాయకులు ఆమోదించారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 8 గంటల పని విధానం ప్రతి 5 గంటల పనికి గంట సేపు విశ్రాంతి, వారానికి 48 గంటల పనిని 60 గంటలకు మార్చడం, ఓవర్ టైం కింద 3 నెలలకు 75 గంటల నుంచి 144 గంటలకు పెంచడం వంటి చర్యలు పూర్తిగా యాజమానులకు అనుకూలమైనవని, కార్మిక వ్యతిరేక చర్యలని కందరపు మురళి అభివర్ణించారు. గతంలో మహిళలను రాత్రి షిఫ్ట్లకు అనుమతించేవారు కాదని, ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసి రాత్రంతా పని చేయించుకునే విధానాన్ని తీసుకువచ్చారని, ఇది పూర్తిగా మహిళల పట్ల బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుందన్నారు. కార్మికులకు వేతనాలు సరిపోవటం లేదని, పెరిగిన ధరలు, వస్తున్న జీతాలకు హస్తమ శకాంతం తేడా ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్మిక వర్గం బూర్జువా పార్టీల పట్ల ఉన్న భ్రమలు విడనాడి పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని కందరపు మురళి పిలుపునిచ్చారు. ఈ బిల్లు కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కష్టజీవుల మీద ఏ రకమైన ప్రభావం ఉంటుందన్నటువంటి మాట మాత్రమైన చర్చ కూడా లేకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆఖరికి మహిళలకి రాత్రి వేళల్లో డ్యూటీలు అమలు చేయడానికి కూడా ఈ శాసనసభ తీర్మానం చేసింది. మహిళల భద్రతకు సంబంధించి వారిని ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశాల దాకా రవాణా సదుపాయం కల్పించడం గురించి బిల్లులో ఉంది. వాస్తవంగా ఇవి ఎట్లా అమలవుతున్నాయి, వీటి సాధ్యాలు ఏమిటి అన్న విషయాల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పైన మోడీ చెప్పాడు, కింద ఈ పెద్ద మనుషులు అమలు చేయాలి అన్నటువంటి ఆతృత తప్ప ఏమీ ఈ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనేటువంటి అంశాల మీద చర్చ చేయకపోవడం పూర్తిగా బాధ్యత రాహిత్యంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అర్థం ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ బూర్జువా పార్టీల పట్ల భ్రమలు విడనాడి పోరాటాలకు సన్నద్ధం కావాలి. గతంలో మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి హక్కుల్ని పునరుద్ధరణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మీకందరికీ నేను పిలుపునిస్తున్నాను సిఐటి తరఫున. ఈ నెల 24 నుండి 27 వరకు బెంగళూరులో జరిగే 35వ జాతీయ స్థాయి జూనియర్ త్రోబాల్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలలో పాల్గొను ఆంధ్రప్రదేశ్ జట్టుకు తిరుపతి జిల్లా నుండి కిరణ్ కుమార్, రెహాన్ షేక్, నవదీప్లు టాటా నగర్లోని ప్రశాంత్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావటం ఆనందదాయకమని తిరుపతి జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు బెంగళూరులో జరిగే 35వ జాతీయ స్థాయి జూనియర్ త్రోబాల్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ జట్టుకు తిరుపతి జిల్లా నుండి కిరణ్ కుమార్, రెహాన్ షేక్, నవదీప్లు టాటా నగర్లోని ప్రశాంత్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావటం ఆనందదాయకమని తిరుపతి జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నందుకు ప్రశాంత్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్స్ ప్రశాంత్ రెడ్డి, వివేక్ రెడ్డి, ప్రిన్సిపల్ లక్ష్మీలకు అభినందనలు తెలియజేశారు. తమ స్కూల్ పిల్లలతో పాటు ప్రతిభ ఉన్న ప్రభుత్వ స్కూల్ పేద పిల్లలకు కూడా తమ స్కూల్ నుండి ఆర్థిక సహాయం అందజేస్తామని చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం హర్షించదగ్గ విషయమని చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. బెంగళూరులో 35వ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ త్రోబాల్కి మన తిరుపతి ప్రశాంతి స్కూల్లో నుంచి 3 పిల్లలు సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. 4 రోజుల క్రితం అనంతపురంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీల్లో మన తిరుపతి జిల్లా నుంచి 3 పిల్లలు జాతీయ స్థాయికి ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ ప్రశాంతి స్కూల్ నుంచి వస్తున్నటువంటి ఈ ఆదరణ ఏదైతే ఉందో పిల్లలకి క్రీడల్లో చదువుతో పాటు క్రీడల్లో కూడా ఎంకరేజ్ చేయాలి, క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి స్కూల్ కూడా క్రీడల్ని చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలని, విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ ప్రశాంతి స్కూల్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్యుమెంట్ రైటర్ల పెట్డౌన్ కార్యక్రమంతో స్తంభించిన రిజిస్ట్రేషన్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న డాక్యుమెంట్ రైటర్లు. ఓటీపీ విధానం రద్దు చేయాలని శాంతియుతంగా చేపట్టిన పెట్డౌన్ కార్యక్రమం.
అఖిల భారత విద్యార్థి సమైక్య సంఘం వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.